వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. ఎల్బీనగర్ పాస్టరమ్మ ప్రేయర్ ఫెలోషిప్ ఈరోజు గ్రీన్ హిల్స్ కాలనీలోని పాస్టరమ్మ కృపా సుదర్శన్ నివాసంలో ఘనంగా జరిగింది. ఫెలోషిప్లో ముఖ్య ప్రసంగికురాలుగా మినిస్ట్రీ ఆఫ్ చర్చ్ నిర్వాహకురాలు సిస్టర్ విజయ పాల్ పాల్గొని చక్కని వర్తమానం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రైస్తవులంతా ఐక్యతతో ఉండి క్రీస్తు రాజ్య విస్తరణ కోసం పనిచేయాలని అన్నారు. అనంతరం ఫెలోషిప్ ఫౌండర్ చైర్మన్ ఆర్చ్ బిషప్ డాక్టర్ ఎంఎస్ దయానంద్ మాట్లాడుతూ మా ఫెలోషిప్ నిరంతరం క్రైస్తవ సంఘాల ఐక్యత కోసం కృషి చేస్తుందని అన్నారు. ప్రపంచ శాంతి, ప్రజా సంక్షేమం కోసం క్రైస్తవులు నిరంతరం ప్రార్థనలు చేస్తారని అన్నారు. ఫెలోషిప్ చీఫ్ అడ్వైజర్ బిషపమ్మ సరోజన, అధ్యక్షురాలు గ్రేస్ కుమారి, కార్యదర్శి సుచరిత మాట్లాడుతూ సంఘంలోని పాస్టరమ్మలు ఐక్యంగా ఉంటూ సంఘం బలోపేతం కోసం కృషి చేయాలని, సంఘంలో నూతన సభ్యులను చేర్పించేందుకు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో సంఘం కోశాధికారి శోభక, ఉపాధ్యక్షులు గ్లోరీ, సూలమతి తదితరులు పాల్గొన్నారు. మరి పాస్టర్ గారికి, బిషప్ గారికి నా వందనాలు. మరి ఈ ఫెలోషిప్ ఇంకా ఘనంగా జరగాలి, ఇంకా అనేకులు ఆశీర్వదించబడాలి, ఇంకా దేవునికి మహిమకరంగా ప్రతి ఒక్క సేవకురాలు వాడబడాలని మరి ఆశిస్తూ ఈ పరిచయం ఎంతటో ఆగద్దని, ఇంకా ప్రభు రాకడ వరకు కూడా కొనసాగాలని మరి ప్రభు పేరిట మనం చేస్తున్నానండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉమెన్స్ పాస్టరమ్మ ప్రేయర్ ఫెలోషిప్ని దేవుడు ఇంత ఘనంగా జరిగించడానికి మొదటిగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి పాస్టరమ్మలందరూ కూడా మాతో సహకరించినందుకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఈ యొక్క ట్రినిటీ గాస్పుల్ మినిస్ట్రీ పరిచర్య అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలని మేము పాస్టరమ్మల తరపు నుంచి మేమందరం ప్రార్థించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం. కనుక ఈ కూడికను ఏర్పాటు చేసినందుకు వారి కుటుంబానికి, వారి సంఘానికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మా మధ్యలోకి వచ్చినటువంటి విజయ పాల్ గారి మరి ముఖ్య ప్రసంగికురాలుగా మా మధ్యలోకి వచ్చి చక్కటి వర్తమానం అందరూ కూడా చాలా మరి రిసీవ్ చేసుకునే విధమైన మంచి ఆత్మీయమైనటువంటి హెచ్చరికలతోనూ ప్రేమతో కూడినటువంటి సందేశాన్ని మనకు అందించి చక్కటి వర్తమానం అందించారు. వారిని బట్టి, వారి యొక్క పరిచర్యను బట్టి ప్రత్యేకంగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. వచ్చినటువంటి ప్రతి ఒక్క సేవకురాలకి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు ఈ యొక్క మీటింగ్ని ఇంత ఘనంగా జరిగించినటువంటి దేవునికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ మా కమిటీలో ఉన్న ప్రతి ఒక్క సేవకురాలకి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ చిన్న మాటల దేవుడు దీవించి ఆశీర్వదించగాక. మనకి మహిమ కలిగిన గాక. ఈ రోజున బ్రదర్ కృపా సుదర్శన్ గారి దగ్గర, సహోదరి కృపా సుదర్శన్ గారి దగ్గర ఈ యొక్క సహవాస కోడికని ప్రభు ఏర్పాటు చేశారు. వారు మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించి ఈ యొక్క కోడికను ఏర్పాటు చేసుకున్నందుకు వారి కుటుంబానికి మా ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క ఫెలోషిప్ని నిర్మించినటువంటి దైవజనులు బిషప్ గారిని బట్టి వందనాలు తెలియజేస్తున్నారు. ఈ రోజు ప్రభు తన కృపలో గొప్పగా ఘనంగాను ఈ యొక్క కార్యమును జరిగించుకున్నారు. అలాగే మా మధ్యలో వాక్య పరిచయం చేయడానికి సహోదరి దైవజనురాలు విజయ పాల్ గారు మా మధ్యలోకి రావడం చాలా సంతోషకరం. మంచి దైవ వర్తమానాన్ని మా కొరకు తీసుకొని వచ్చారు. మా స్త్రీలందరినీ కూడా ఈ యొక్క పరిచయంలో ప్రోత్సహిస్తూ ఎన్నో ఎంకరేజింగ్ వర్డ్స్, ఇంకా మమ్మల్ని బలపరచడానికి ఆత్మీయ సత్యాలను మాకు బోధించినందుకు సహోదరికి వందనాలు. అలాగే ఈ యొక్క మీటింగ్ అంతటిని కూడా దేవుడు ఘనంగా జరిగించినందుకు దేవుని నామానికి మహిమ కలుగును.